గుర్వష్టకం రచన వి శ్రీ శంకరులు గానం సంగీతం శ్రీ స్వామి సుందర చైతన్యానంద. అజ్ఞానాంధకారములో అలమటించు మానవులకు జ్ఞానజ్యోతి నందించి ఉద్ధరించు దయామయుడే గురుదేవుడు. శిష్యుని అంతఃకరణను తన దివ్యబోధ ద్వారా శుద్ధిపరచును. శిష్యుని మనస్సులో చెలరెగుతున్న రాగద్వేషాదులను తటస్థపరచును. ఆత్మజ్ఞానము నందించి సమదర్శన స్థితిని ప్రసాదించును. శిష్యుడని రాతి బండను అపురూప సౌందర్య ప్రతిమగా తీర్చిదిద్దుటలో గురుదేవుడు మహాశిల్పి అయ్యున్నాడు. గురు సాన్నిధ్యములకు నోచుకొని జన్మ వృథా, అట్టి జన్మ నిరుపయోగమని తెలుపుతూ గురుదేవుని మహిమను శ్రీ శంకరులు ఈ గుర్వష్టకములో కీర్తించుచున్నారు. శరీరం స్వరూపం తథావా కళత్రం, శరీరం స్వరూపం తథావా కళత్రం, యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం. శరీరం స్వరూపం తథావా కళత్రం, యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం. గురోరంగ్రి పద్మే మనశ్చేన్న లగ్నం, తతః కిం తతః కిం తతః కిం తతః కిం, తతః కిం తతః కిం తతః కిం తతః కిం. సుందరమైన శరీరముండినను చక్కటి భార్యయుండినను గొప్ప కీర్తియుండినను మేరుపర్వత సమానముగు ధనముండినను గురుదేవుని పాదపద్మముల చెంత మనస్సు లగ్నము కానుపుడు వీటన్నిటి వలన నేమి ప్రయోజనము. కళత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం, గృహం బాంధవా సర్వమేతద్విజాతం. కళత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం, గృహం బాంధవా సర్వమేతద్విజాతం. గురోరంగ్రి పద్మే మనశ్చేన్న లగ్నం, తతః కిం తతః కిం తతః కిం తతః కిం, తతః కిం తతః కిం తతః కిం తతః కిం. భార్యను ఐశ్వర్యమును పుత్రులను మనమలను గృహమును బంధువులను సర్వము నిండినను గురుదేవుని పాదపద్మముల చెంత మనస్సు లగ్నము కానుపుడు వీటన్నిటి వలన నేమి ప్రయోజనము. షడంగాది వేదో ముఖే శాస్త్ర విద్యా, కవిత్వాది గద్యం సుపద్యం కరోతి. షడంగాది వేదో ముఖే శాస్త్ర విద్యా, కవిత్వాది గద్యం సుపద్యం కరోతి. గురోరంగ్రి పద్మే మనశ్చేన్న లగ్నం, తతః కిం తతః కిం తతః కిం తతః కిం, తతః కిం తతః కిం తతః కిం తతః కిం. శిక్ష కల్ప వ్యాకరణ నిరుక్త ఛందో జ్యోతిషములను 6 అంగములతో కూడిన చతుర్వేదములను సర్వశాస్త్రము అభ్యసించినను కవిత్వము చెప్పగలిగినను గద్య పద్యములను రచించగలిగినను గురుదేవుని పాదపద్మములత చెంత మనస్సు లగ్నము కానపుడు నేమి ప్రయోజనము. విదేశేషు మాన్య స్వదేశేషు ధన్యః, సదాచార వృత్తేషు మత్తో న చాన్యః. విదేశేషు మాన్య స్వదేశేషు ధన్యః, సదాచార వృత్తేషు మత్తో న చాన్యః.
గురోరంగ్రి పద్మే మనశ్చేన లగ్నౌ తతః కిం 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 తతః కిం. విదేశములందు సన్మానము లభించినను స్వదేశమునందు ఖ్యాతి గడించినను సదాచార జీవనమునందు తనతో సమానమైన వారు లేనప్పటికీ గురుదేవుని పాదపద్మముల చెంత మనస్సు లగ్నము కానుపుడు వీటిన్నిటి వలన లేని ప్రయోజనము. క్షమామండలే భూప భూపాల బృందై సదా సేవితం యస్య పాదారవిందం క్షమామండలే భూప భూపాల బృందై సదా సేవితం యస్య పాదారవిందం గురోరంగ్రి పద్మే మనశ్చేన లగ్నౌ తతః కిం 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 తతః కిం. భూమండలమును గలరాజులను చక్రవర్తులను తన పాదములను నిరంతరము సేవించుచున్నను గురుదేవుని పాదపద్మముల చెంత మనస్సు లగ్నము కానుపుడు ఏమి ప్రయోజనము. యశో మే గతం దిక్షుదాన ప్రతాపాత్ జగద్వస్తు సర్వం కరేయ ప్రసాదాత్ యశో మే గతం దిక్షుదాన ప్రతాపాత్ జగద్వస్తు సర్వం కరేయ ప్రసాదాత్ గురోరంగ్రి పద్మే మనశ్చేన లగ్నౌ తతః కిం 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 తతః కిం. దానవీరుడనని నా కీర్తి దిక్కులంతయు ముందునను జగత్తులోని సర్వ వస్తువులు నా చేతి కందినను గురుదేవుని పాదపద్మముల చెంత మనస్సు లగ్నము కానుపుడు ఏమి ప్రయోజనము. న భోగా న యోగా న వావాజిరాజో న కాంతా సుఖేనైవ విత్తేషు చిత్తం న భోగా న యోగా న వావాజిరాజో న కాంతా సుఖేనైవ విత్తేషు చిత్తం గురోరంగ్రి పద్మే మనశ్చేన లగ్నౌ తతః కిం 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 తతః కిం. యోగభోగముల యందు మనస్సు లేదు, తురగాదులకై కోర్కె లేదు, కాంతా కనకాదుల యందు అనురక్తి లేదు. అయినను గురుదేవుని పాదపద్మముల చెంత మనస్సు లగ్నము కానుపుడు వీటి వలన ప్రయోజనమే. అరణ్యే నవ స్వస్య దేహే న కార్యో న దేహే మనోవర్తతే మే త్వనఘ్యే గురోరిజ్వి పద్మే మనశ్చేన్న లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం. 8 గార్హస్థ్య వానప్రస్థములందు అభీష్టము లేదు, ఏ కార్యమునందును కుతూహలము లేదు, దేహధ్యాస లేదు. అయినను గురుదేవుని పాదపద్మముల చెంత మనస్సు లగ్నము కానుపుడు ఏమి ప్రయోజనము. గురోరష్టకం యః పఠేత్ పుణ్యదేహీ యతిర్భూపతి బ్రహ్మచారీ చ గేహేత్ లభేత్ వాంఛితార్థం పరం బ్రహ్మ సంధ్యః గురోరుక్త వాక్యామనో యస్య లగ్నం. సన్యాసేనను రాజేనను బ్రహ్మచారేనను గృహస్థుడైనను ఎవరైనను ఈ గురు అష్టకమును పఠించువాడు పుణ్యపురుషుడే. గురువాక్యమునందు విశ్వాసము గలవాడు పరమ పురుషార్థమైన బ్రహ్మ పదార్థము ననుభవించి తరించును.